మంచు విష్ణు వర్సెస్ తెలుగు యూట్యూబర్స్. ఒక 2 to 3 వీక్స్ నుంచి జరుగుతున్న రచ్చేది. కాంటెక్స్ట్ తెలియని వాళ్ళకి ఒక 2-3 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. యూట్యూబర్స్ విష్ణు మంచు మీద ట్రోల్ వీడియోస్ చేస్తుంది. విష్ణు మంచు టీం స్ట్రైక్స్ వేసి ఛానల్ ఎగరకొడతామని వార్నింగ్స్ ఇచ్చారు, స్ట్రైక్స్ కూడా వేశారు. అండ్ సొల్యూషన్ అడిగితే వీడియో టేక్ డౌన్ చేసి వాళ్ళ మూవీ మీద, అప్కమింగ్ మూవీ మీద పాజిటివ్ వీడియోస్ చేస్తే కానీ స్ట్రైక్స్ తీయం, లేకపోతే 3 స్ట్రైక్స్ వేసి ఛానల్ క్లోజ్ చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. ఎవరికైతే యూట్యూబ్ పాలసీ గైడ్లైన్స్ అంత ఐడియా లేదో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో బేసిక్గా ఒక ఛానల్ మీద 3 స్ట్రైక్స్ పడితే ఆ ఛానల్ క్లోజ్ అయిపోతుంది యూట్యూబ్ నుంచి. దీని మీద కారణం మన తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ విష్ణు మంచు టీం మీద వార్ ప్రకటించారు అండ్ అదే రచ్చ జరుగుతుంది. ఆయన రోస్టింగ్ వీడియోస్కి స్ట్రైక్ వేయడం ఏంటి సార్? యూఎస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయిన డొనాల్డ్ ట్రంప్, మన ట్రంప్ మామే రోస్టింగ్ని చాలా లైట్ తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూర్చొని దగ్గరుండి కూర్చొని ఎదురుగుండా కూర్చొని రోస్ట్ చేయించుకుంటారు. అండ్ ఆ వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. అలానే వాళ్ళ మీద స్ట్రైక్లు వేసారా? లేదే. ఏమైనా అంటే మీ టీం మేక్ పాజిటివ్ వీడియోస్ దెన్ గెట్ బ్యాక్ టు అస్. సీరియస్లీ ఈరోజు తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ అంతా ఒకటే మీ మీద ఇలా కూర్చుందంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఆన్ యూ సార్, ఇట్స్ అబౌట్ హౌ యూ హ్యాండిల్ ద సిచ్యువేషన్. మిస్టర్ చంద్రహాస్ గారు యూట్యూబ్ లైవ్లో కాల్ చేసి మీరు ఆయన సపోర్ట్ చేస్తున్న కమ్యూనిటీ, ఆయనని సపోర్ట్ చేస్తున్న కమ్యూనిటీని వాళ్ళు చేస్తున్న వీడియోస్ మీద స్ట్రైక్ వేయమని ఈయన వీడియోస్ రైట్స్ మీరు అడుగుతున్నారు సార్. సార్ ఇక్కడ మీరు ఫీల్ అవడం తప్పనట్లేదు. మీకు ఎవరిదైనా వీడియో నచ్చకపోతే దాని మీద 100% ఫీల్ అయ్యే రైట్స్ మీకు ఉంటాయి. దట్స్ బికాస్ నాట్ ఎవ్రీవన్ గెట్స్ రోస్టింగ్ కాన్సెప్ట్ అండ్ దట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. జస్ట్ బికాస్ రోస్టింగ్ అనేది ఇండియాలో ఇప్పుడు ఒక ఇమర్సివ్ న్యూ జానర్లా ఎమర్జ్ అవుతుందని, జస్ట్ బికాస్ ఇట్స్ గెటింగ్ మోర్ ట్రాక్షన్ ఎవ్రీ డే, దట్ డజంట్ మీన్ దట్ మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి, మీరు కూడా ఓకే అనాలి దానికి అని మేము అనట్లేదు. బట్ హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ యువర్ డిసగ్రీమెంట్? మనీ అండ్ పవర్ని వాడి ఛానల్ టేక్ డౌన్ చేయడం, స్ట్రైక్స్ వేయడం అనేది, is that how you handle your disagreement? Is that how you handle constructive criticism? And by the way, roasting అనేది ఒక రకమైన constructive criticism if you know just how to handle it. And sir, technically మాట్లాడుకోవాలంటే ఈ ఛానల్స్ చేసే రోస్టింగ్ వీడియోస్ వల్ల డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మీ మూవీకి కూడా ప్రమోషన్ అవుతుంది సార్. మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ చూడండి సార్, చాలా మూవీస్ ఇప్పుడు ట్రోల్స్ అండ్ మీమ్స్ మీద వాళ్ళ మూవీ ప్రమోషన్స్ డిపెండ్ చేసుకుంటున్నారు. మెజారిటీ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ అ మూవీ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ట్రోల్స్ అండ్ మీమ్స్. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ప్రతి మూవీకి అవుతుంది సార్. సార్ మీరు చెప్పిన ప్రకారం స్ట్రైక్స్ హ్యాండిల్ చేస్తుంది ఆర్ వాట్ ఎవర్ దిస్ ఈ గైడ్ లైన్ డిసగ్రీమెంట్ పెడుతుంది, ప్రతిదీ కూడా మీరు పర్సనల్గా కాదు, మీ పిఆర్ టీమో ఎంసీఏనో మిమ్మల్ని హ్యాండిల్ చేస్తున్న ఎవరో, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ డూ యూ రియలీ ఎక్స్పెక్ట్ అస్ టు బిలీవ్ మీకేం తెలియకుండా ఇవన్నీ జరుగుతుందని? స్ట్రైక్స్ వేసి ఛానల్ క్లోజ్ చేయిస్తారు సార్. మిస్టర్ చంద్రహాస్ కానీ 3 యాంగ్రీ బాయ్స్ కానీ ఏ యూట్యూబర్ అయినా కూడా కష్టపడి క్రియేట్ చేసుకున్న కమ్యూనిటీ సార్ వీళ్ళు. అండ్ దట్ కమ్యూనిటీ ఎగ్జిస్ట్ బియాండ్ యూట్యూబ్. అంటే యూట్యూబ్ బయట అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా వాళ్ళ కమ్యూనిటీ అనేది గ్రో అవుతుంది. అయినా మీకు కొత్తగా తెలియదే ఉంది, ట్విట్టర్లో చూసారు మొన్న వీడియోస్ మీద. అండ్ అలాంటి సపోర్ట్ ఉన్న కమ్యూనిటీని మీరు తొక్కేయాలని చూస్తున్నారు వాళ్ళ చేత్తోనే రైట్స్ తీసుకొని. ఆయన కాల్ చేసి నాకు నీ వీడియో రైట్స్ ఇవ్వు, నా మీద నెగిటివిటీ చూపిస్తున్న వాళ్ళందరి మీద స్ట్రైక్స్ వేస్తాను అని చెప్పి ఎందుకు ఇస్తారు సార్? ఇవ్వరు సార్, ఎందుకంటే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఒక యూట్యూబర్ క్రియేట్ చేసుకునే కమ్యూనిటీ వాడి ఫ్యామిలీ లాంటిది. వాళ్ళు సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీని తొక్కేయాలని మీరు వాళ్ళని అడుగుతున్నారు. ఐఎమ్ ఎలాబరేటింగ్ దిస్ సో దట్ యూ నో వాట్ యూ గైస్ హ్యావ్ ఆస్క్డ్ దీస్ యూట్యూబర్స్ టు డూ. అండ్ దానికి ఆన్సర్ కూడా మీకు ఆల్రెడీ వచ్చేసింది. Sir, I know your PR team handles most of your social media stuff, but I find this extremely hard to believe that 3 యాంగ్రీ బాయ్స్ వాళ్ళకి మీ సోషల్ మీడియా టీమ్, పిఆర్ టీమ్ ఎవరైతే చెప్పారో దట్ మీరు ఒక వాళ్ళు అడిగిన ఒక ట్వీట్ మీద వేయలేదు. సోషల్ మీడియా వల్ల పర్సనాలిటీ ఫిగర్స్కి, కామన్ మ్యాన్కి చాలా డిస్టెన్స్ తగ్గిపోయింది అండ్ కమ్యూనికేషన్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ ఈజీ. సార్ మీ మూవీ అప్డేట్స్ మీద అండ్ నార్మల్ టాపిక్స్ మీద మాట్లాడుతున్నప్పుడు పెట్టుకున్న ఓపెన్ కమ్యూనికేషన్ ట్విట్టర్లో ఇలాంటి టాపిక్స్ని క్లోజ్ చేయడానికి ఎందుకు సార్ కమ్యూనికేషన్ ఫామ్ చేయలేకపోతున్నారు? వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ ఫర్ యూ టు గెట్ అ ట్వీట్ డన్ ఫ్రమ్ యూ? సార్ ఇక్కడ పాయింట్ మేము రైట్ మీరు రాంగ్ అనేది కాదు. బట్ పాపుల్ పిచ్ మీటింగ్స్ యూట్యూబ్ మీద ఒక 2 లైన్స్ చెప్పాడు. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యూట్యూబ్ అనేది నేను చెప్పా. అసలు యూట్యూబ్ ఉందే సింగిల్ క్రియేటర్స్ కోసం అండి, నాలాగా సోలో క్రియేటర్స్ అలాంటి వాళ్ళ కోసం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసింది. మీరు ఈ స్పేస్లోకి వచ్చారు, మీ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ మీ ఎంటర్టైన్మెంట్ బుల్స్ ఈ స్పేస్లోకి వచ్చింది బికాజ్ యూ సా వాట్ అ సింగిల్ క్రియేటర్ కెన్ డూ టు అ కమ్యూనిటీ. యూ హ్యావ్ ఎంటర్డ్ దిస్ స్పేస్ బికాజ్ you have seen the potential of what single creators can do to this platform, and because we have created a value to this platform. You entered this space because you know this platform matters, and that happened because of single creators like us. YouTube లో వచ్చిన ఫస్ట్ వీడియోని ఒక సింగిల్ క్రియేటర్ క్రియేట్ చేసింది సార్. మీలాంటి ఎంటర్టైన్మెంట్ హౌసెస్, ఎంటర్టైన్మెంట్ బుల్స్ క్రియేట్ చేసిన ప్రోమోస్, టీజర్లో ఆర్ సాంగ్స్ కాదు సార్. వీ వర్ హియర్ అట్ ద స్టార్ట్ అండ్ వీ విల్ బీ హియర్ టిల్ ది ఎండ్. మీ మీద నెగిటివిటీతో చేస్తున్న వీడియో ఇది కాదు సార్.
ఐ పర్సనలీ లవ్ యువర్ ఫిల్మ్స్, బట్ ఇక్కడ నేను జరుగుతున్న బుల్లింగ్ గురించి మాట్లాడుతున్నాను సార్. మీరు కానీ మీ పిఆర్ టీమ్ కానీ మీలాంటి ఎంటర్టైన్మెంట్ హౌసెస్ కానీ ఇలాంటి బిగ్ మీడియా కంపెనీస్ చేస్తున్న బుల్లింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఈడెవడరా బచ్చగాడు, కనీసం వీడియోలు కూడా సరిగ్గా చేయడం, అసలు రీచ్ కూడా లేడు, ఈడు కూడా మాట్లాడుతున్నాను నా గురించి అంటే మాట్లాడాలి సార్. ఎందుకంటే ఈ రోజు పెద్ద యూట్యూబర్ని పట్టుకున్నారు, రేపు నాలాంటి చిన్న యూట్యూబర్ని తొక్కేస్తారు. దట్స్ గోనా హ్యాపీ. పెద్ద కమ్యూనిటీ ఉన్న వాళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. జస్ట్ కమ్యూనిటీ స్టార్ట్ చేసి ఫామ్ చేసి ఎప్పటికైనా బిల్డ్ చేయాలనుకునే అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? చిన్న పెద్ద ఏదైనా కూడా వీఆర్ వన్ తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ సార్. బుల్లింగ్కి వస్తే వీ విల్ స్టాండ్ టుగెదర్, స్మాల్ ఆర్ బిగ్. మాట్లాడతాం సార్, పక్కా మాట్లాడతాం. ఇవన్నీ వద్దు సార్ మనకి. At the end of the day, we want positivity. We want YouTube to be a free space and a happy space. So please end this topic soon, and please do not be a bully.